నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపకులు అల్లూరి వెంకట సత్యనారాయణరాజు జీవితం యువతరానికి స్ఫూర్తి పాఠమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పువరపు వెంకయ్యనాయుడు అన్నారు. నిర్మాణ రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన ఏవీఎస్ రాజు ఆదర్శనీయమని కొనియాడారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎన్సీసీ అధినేత ఏవీఎస్ రాజు జీవిత చరిత్రపై స్టాండింగ్ టాల్ ఆంగ్ల పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. స్టాండింగ్ టాల్కు తెలుగు అనువాదం డి చంద్రశేఖర్ రెడ్డి రాసిన శిఖరాయణమాను పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తొలి పత్రిని శాంతా బయోటిక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డికి అందించారు. విలువలు పాటించడం ద్వారా వ్యాపార సామ్రాజ్యాలు నిలబడతాయనేందుకు ఏవీఎస్ రాజు జీవితం నిదర్శనమని వెంకయ్యనాయుడు అన్నారు. ఏదైనా నిర్మాణం చేపట్టేటప్పుడు ఓ చెట్టును తొలగించాల్సి వస్తే దానికి బదులుగా మరికొన్ని మొక్కలు నాటించి రాజు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. సామ్రాజ్యాలు కేవలం తెలివితేటలు నెట్వర్క్ తోనే ఏర్పడవు, నిలబడవు. విలువలు పాటిస్తేనే వ్యాపార సామ్రాజ్యాలకు అసలైన గుర్తింపు దక్కుతుంది. అలాంటి విలువలు పాటించి ప్రమాణాలు సృష్టించి మన ముందు ఇచ్చిన గొప్ప వ్యక్తి శ్రీ అల్లూరి వెంకట సత్యనారాయణరాజు గారు తన దార్శనికతో ఒక రకంగా చెప్పాలంటే గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎన్నో ఆకాశ హరిమాలను ఆయన నిర్మించాడు. ఈ విషయం మనందరికి కూడా తెలిసిందే. అయితే ఆయన జీవిత చరిత్ర కేవలం ఇటుకలు, సిమెంటు, ఉక్కు గురించిన పుస్తకం కాదు. కాంట్రాక్టరు, నిర్మాణ రంగంలో ఆయన సాధించిన మైలురాళ్ల యొక్క వివరాలు మాత్రమే కాదు. ఆయన సాధించిన విజయాలు ఖచ్చితంగా పాఠకులకు బాగా ఆసక్తిని కలిగిస్తాయి, అందుకట్టి పడవేస్తాయి. అందులో సందేహం లేదు. అయితే అంతకు మించింది ఈ పుస్తకంలో ఉంది. దేశ అభివృద్ధి ప్రస్థానం, ఆ అభివృద్ధితో కలిసి ఆయన వేసిన అడుగులు, ఆయన దార్శనికతతో జీవనోపాధి దొరికిన వేల మంది జీవితాలకు ఈ పుస్తకం ప్రతిబింబం అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అంతర్వేది పాళెంలో నిరాడంబరమైన మూలాల నుంచి ప్రయాణం ప్రారంభించి శ్రీ రాజు గారు దేశంలో అత్యంత గౌరవనీయమైన ప్రభావవంతమైన మౌలిక సదుపాయాల సామ్రాజ్య ఒకదాన్ని స్థాపించి దేశ ఆర్థిక వ్యవస్థలో తన వంతు పాత్ర పోషించారు. డాక్టర్ ఏవిఎస్ రాజు గారి జీవితం అంటే స్వతంత్ర భారతదేశంలో ఒక భారతీయులు ఎలాగా తన స్వతంత్రాన్ని చాటి చెప్పాలో ఆ బానిసత్వం నుంచి బయటపడి రావడము, ఇది అందరి దృష్టికి రాగలిగారంటే మాకు ఆనందంగా ఉంది. ఏదైతే భారతదేశం ఎప్పుడు విలువలతో ఉండేవి, ఇప్పుడు వ్యాపార విలువలు ఒక పక్కన ఉంచుకున్న, ఆర్థిక విధానాల్ని ఒక పక్కన ఉంచుకున్న, మానవ విలువలు గురించి కాస్త మనం ఆలోచిస్తే దాంట్లో ప్రత్యేకంగానే కుటుంబ విలువలు, ఈ రోజుల్లో కుటుంబాలు అనేది మనకి అసలు కనిపించటం లేదు. నాయనమ్మ ఉండే ఇల్లులు అసలు మనకి వెతికినా దొరకడం కష్టం. ఇలాంటి సమాజంలో ఆయన కృషి, ఆయన పిల్లల కృషి, వారి కుటుంబం అందరూ కలిసి ఉన్నారని ఆ జాయింట్ ఫ్యామిలీ తత్వాన్ని వారి జీవితంలో నడిపించగలుగుతున్నారంటే ఆ భారతదేశం విలువల్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నారో అర్థమవుతుంది.